వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో జీడిమెట్లలో జరిగిన దారుణమైన ఘటన, ఒక 10వ తరగతి చదువుతున్న బాలిక తన బాయ్ ఫ్రెండ్తో కలిసి వాళ్ళ తల్లిని అతి కిరాతకంగా దారుణంగా చంపేశారు. నేను అయితే అసలు దీన్ని ఏ కోణంలో చూడాలి అంటే, కొంతమంది ఏం చెప్తున్నారంటే తల్లి సరైన పెంపకం చేయకపోవడం వల్లే కనిపించిన కూతురే ఆ రకంగా చేసిందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అండ్ మరికొంతమంది పోలీసులకి ముందే ఇన్ఫామ్ చేసిన తల్లి ఆ పోలీసుల నిర్లక్ష్యం వల్ల చనిపోయారంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అండ్ మరికొంతమంది అంటే వీళ్ళిద్దరికి అసలు ఎందుకు అంత గ్యాప్, అంటే చంపుకునేంత కోపం ఎందుకు వచ్చింది అనేది కూడా ఒక కోణంలో కొంతమంది అడిగే ప్రయత్నం చేస్తారు. అంటే ఓవరాల్గా అసలు ఈ హోల్ ఇన్సిడెంట్ని అసలు ఎలా చూడాలంటారు? ఈ మధ్యకాలంలో నేను ఇది ఒక 4వ 5వ ఇన్సిడెంట్ ఈ మధ్య 2-3 నెలల్లో ఇట్లాంటివి చూడడం. బెంగళూరులో కూడా మొన్న ఒక టీనేజ్ అమ్మాయి సరిగా మార్కులు రాలేదని తల్లి అడిగితే తల్లికి అమ్మాయికి గొడవ వచ్చి ఇద్దరు కత్తులతో పొడుచుకొని ఇద్దరు చనిపోయినారు, తల్లి కూతురు. సో ముఖ్యంగా తల్లులు కూతుర్లు మధ్య ఘర్షణ బాగా కనిపిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో. దానికి కూడా నేను రీజన్స్ చెప్తాను. అసలు ఈ ఘర్షణ ఎందుకుంది, పేరెంట్కి పిల్లలకి మధ్య ఒక వైలెంట్ ఘర్షణ ఉంది. ఇది ప్రతి జనరేషన్లో కూడా ఉంటుంది. గతంలో కూడా మనం కమల్ హాసన్ సినిమా అదేంటిది మన పేరు మర్చిపోయిన దాంట్లో ఉంది, వాడు పారిపోయి మంగళ పని చేస్తాడు ఇతను బ్రాహ్మణ్ అయితే. సో అలాగా ప్రతి జనరేషన్లో పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఘర్షణ అయితే జనరేషనల్ గ్యాప్ అంటారు, అది ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఈ ఘర్షణ తీవ్రతరం రాల్చి పొడుచుకుని చంపుకునే పరిస్థితి ఉంది. రెండవది, ప్రేమ కోసం తను ప్రేమించిన అబ్బాయి కోసం మామూలుగా పిల్లల్ని చంపే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అవును, పరువు హత్యలు అనేవి కూడా ఒక పక్క పెరుగుతుంది. రెండో వైపు తల్లిదండ్రులను పిల్లలు చంపేస్తున్న సంఘటన కూడా ఉంది. మొన్ననే ఒక తండ్రిని వాళ్ళ భార్య పిల్లలు కలిపి చంపేశారు, లవ్ మ్యారేజ్ వ్యతిరేకిస్తున్నాడని. సో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అని మనం చెప్పుకునే ముందు అసలు ఇది ఏంటి, ఎందుకు జరిగింది? ఇక్కడ ఏంటంటే ఈ చనిపోయిన ఆవిడ చాకలి అంజలి, ఆమె ఒక ప్రముఖురాలి ముని మనవరాలు అనమాట. అందువల్ల కూడా ఇది పాపులర్ అయింది ఈ సంఘటన. ఆమె పేరు వచ్చి చాకలి ఐలమ్మ. ఆమె తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వీర వనిత. ఆమె మీద మనకు తెలియని మన చరిత్రని శ్రీశక్తి సంఘటన సంస్థ తరపున ఒక పుస్తకం తీసుకొచ్చారు. అదేంటంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న స్త్రీలతో ఓరల్ ఇంటర్వ్యూస్ చేశారు వీళ్ళు. ఆ ఇంటర్వ్యూస్ను బుక్గా తీసుకొచ్చారు. అందులో చాకలి ఐలమ్మ కూడా ఉందన్నమాట. సో ఆ స్థాయి వీర వనిత ముని మనమరాలు ఈ అంజలి. పైగా ఈమె కూడా మన తెలంగాణ జాగృతి కవిత వాళ్ళ గ్రూప్లో పాటలు పాడుతుంది, ఫోక్ సింగరు, ఉద్యమ గాయని. ఇంత ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది ఈమెకి కూడా. మామూలు వాళ్ళకంటే ఒక సాంస్కృతిక నేపథ్యం ఇవన్నీ ఉన్నవాళ్ళు, ఒక ఐడియాలజీ ఉన్నవాళ్ళు పిల్లల్ని ఇంకొంత బాగా పెంచుతారు అనేది ఒకటి ఉంది. కానీ అది కూడా అబద్ధం. నిజానికి ఉద్యమాల్లో ఉండే తల్లిదండ్రుల పిల్లలు కూడా చాలా ఘోరంగా తయారైన సంఘటనలు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఐడియల్స్ వేరు, వీళ్ళ వేరు ఉంటారు. ఒక అబ్బాయి అయితే కంప్లీట్గా సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా దళిత ఉద్యమకారులు. కానీ ఆ అబ్బాయి ఏమో సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయి సైకాలజిస్టుల దగ్గర చూపిస్తాను, ఇంటర్మీడియట్ అబ్బాయి. సో అలాంటి కేసులు నాకు కూడా తెలుసు. కాకపోతే ఇదేం జరిగిందంటే ఈ అంజలికి 2 పిల్లలు ఉన్నారు, 2 భర్తలు. ఈ 2 భర్తలు కూడా చనిపోయినారు. ఆమె ఒంటరిగా ఉంటుంది. సో ఆమె 2 సార్లు పెళ్లి చేసుకున్నారు. 2 సార్లు పెళ్లి చేసుకుంది ఆమె. ఫస్ట్ భర్త చనిపోయాడు, మళ్ళీ చేసుకుంది. ఆ భర్త కూడా చనిపోయాడు. కాకపోతే 2 పిల్లలు ఆమెకి, 2 కూడా ఆడపిల్లలే. ఈమెకి పెద్ద వయసు కూడా లేదు, 39 ఏళ్ళే. సో ఇప్పుడు పెద్ద పాప పేరు శ్రీతేజ, చిన్న పాప పేరు తెలీదు. చిన్న పాపకి 13 ఏళ్ళు, 8వ క్లాస్ చదువుతుంది. పెద్ద పాప శ్రీతేజ 10వ క్లాస్ చదువుతుంది, 16 ఏళ్ళు. సో ఈ మామూలుగా ఇవాళ జనరేషను ఫోన్లు, చిన్నప్పటి నుంచే ఫోన్లు పట్టుకొని వాళ్ళకి ఫుడ్ పెట్టాలంటేనే ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఫోన్ చూసుకుంటుంటే ఫుడ్ పెడుతున్నారు తల్లిదండ్రులు. ఇంతకుముందు అయితే మనకి బయటికి తీసుకొచ్చి అది ఇది చూపించేవాళ్ళు, ఇవాళ ఫోన్ చూపిస్తున్నారు. సో అందువల్ల అలవాటు అయిపోతుంది, ఫోన్ అనేది అడిక్షన్ అది. సో అక్కడ నుంచి ఈ పాప ఇన్స్టాగ్రామ్లో చాట్లు చేయడం మొదలుపెట్టింది. ఈ పాపకి ఒక పగిళ్ళ శివ అనే ఒక 19 ఏళ్ల కుర్రాడు పరిచయం అయ్యాడు. సో వీడు పరిచయం అయ్యి, వీడి కట్టంగూర వీడిది, వీళ్ళేమో మన
జీడిమెట్ల దగ్గర గాజుల రామారాం ఎన్ఎల్బి నగర్ అని అక్కడ ఉంటారనమాట ఈ అంజలి వీళ్ళు. యాక్చువల్గా ఈమె నేటివ్ వచ్చి మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆమె ఏదో పోషించుకొని పిల్లల్ని చదివించుకుంటుంది కష్టపడి. సో ఈ శ్రీతేజ 10వ క్లాస్ చదువుతుంది. ఈ పాప ఇన్స్టాగ్రామ్లో ఈ శివ అనేవాడు పరిచయం అయ్యాడు. దాంతో ఇది తల్లికి తెలిసి ఏంటమ్మా ఈ వయసులో నువ్వు ఇంకా మైనర్వి, ఇప్పుడు లవ్లు గివ్వులు ఏంటి, చదువుకో అని చెప్పింది. ఈ పిల్ల కోపం వచ్చి నువ్వేంది నాకు చెప్పేది, నువ్వెవరు నన్ను కంట్రోల్ చేయడానికి అనే ఒక స్థాయిలో నుంచి ధిక్కరించి వీడితో లేచి వెళ్ళిపోయింది. ఇల్లు వదిలి లేచి వెళ్ళిపోయేసరికి ఈమె వాళ్ళ బంధువులు వాళ్ళని తెలిసిన వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చేశారంటే వీళ్ళిద్దరిని పట్టుకొచ్చారు. మామూలుగా పోలీసులు ఇట్లాంటి కేసులు ఏం చేస్తారు, ఒక్కోసారి కేసులు పెడతారు. వాడి మీద మామూలుగా అయితే పోక్సో కేసు పెట్టాలి. ఎందుకంటే మైనర్ బాలికతో లైంగిక అఫేర్ అనేది ఆ అమ్మాయి ఇష్టంతో చేసిన పోక్సో కేసు. మన కోర్టు అనే సినిమాలో అదేగా చూపించారు. సో ఇక్కడ పోలీసులు ఏం చేశారు, మళ్ళీ వాడిని అరెస్ట్ చేసినట్టు ఉంటుంది, మన మీద విమర్శలు వస్తాయి పోక్సో కేసు పెడితే అని చెప్పి మందలించి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళిద్దరికి పంపించేశారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరి పోలీస్ స్టేషన్లో కూడా కౌన్సిలింగ్ సెంటర్ భూమిక లాంటి సంస్థలు నడుపుతుంటారన్నమాట. వాళ్ళ చేత కౌన్సిలింగ్ ఇప్పించి వీళ్ళిద్దరికి పంపించేశారు. వీళ్ళు అయిపోయింది అనుకున్నారు. ఈ అమ్మాయి ఇంటికి వచ్చింది, మళ్ళీ మూడు రోజుల ముందు ఇంటికి వచ్చింది. ఈ అమ్మాయికి ఏముందంటే ఒక బిటర్నెస్ పెరిగింది. ఇంకా అంటే నన్ను పోలీసుల దగ్గరికి తీసుకెళ్తుందా మా అమ్మ, మామూలుగా అబ్బాయిని కౌన్సిలింగ్ ఇచ్చారంటే కొట్టుంటారు. మనకి పోలీసులు ఎలా ఉంటారో మనకు తెలుసు. వాడిని ఒక 4 దెబ్బలేసి చంపేస్తావా ఏమనుకుంటున్నావు, ఏదో బెదిరించి కూడా ఉండొచ్చు. పాజిబుల్ చేశారు లేదు నాకు తెలీదు, చెప్తున్నా. ఏదేమైనా ఈ అమ్మాయికి మరింత కోపం వాళ్ళ తల్లి మీద పెరిగింది. అంటే నన్ను నా బాయ్ ఫ్రెండ్ ఇంత హ్యూమిలేట్ చేస్తుందా అని పెరిగింది. తల్లికి ఏంది, తల్లికి బిడ్డ అంటే ఒక చిన్న బిడ్డ ఫీలింగే. ఈ అమ్మాయి చిన్న బిడ్డే తల్లికి, కానీ ఆ బిడ్డలో ఏమేం జరుగుతుంది, ఆ పిల్ల మైండ్లో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వేషన్ అనేది మేబీ సరిపోదు. నేను చాలామంది పర్సనల్గా కూడా చూస్తున్నా. పిల్లలే నాకు ఒక ఫ్రెండ్ పాప ఉంది, ఆ పాపకి 9 ఏళ్ళు. ఆ పాప ఈ మధ్య కూడా మెసేజ్ పెట్టింది, నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు, ఐ వాంట్ టు డై అని. తర్వాత ఏంటి బక్కగా ఉన్నామని చేపట్టుకొని అడిగితే నువ్వు నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నావు అనింది. నన్ను షాక్ అయ్యా నేను. అంటే 9 ఏళ్ళ పిల్ల బాడీ షేమింగ్ ఇవన్నీ మాట్లాడుతుంది, మా అమ్మ నన్ను జడ్జిమెంట్ చేస్తుంది అంటుంది, ఈ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. అంటే ఇవాళ పిల్లల స్థాయి ఏంటి, వాళ్ళు ఎలా ధిక్కర స్వభావంతో ఉన్నారు, ఇది పేరెంట్స్ అర్థం చేసుకోకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ అమ్మాయి కోపం వచ్చింది, ఈ అమ్మ మీద చంపేయాలని డిసైడ్ అయింది. అమ్మ మీద అది ఒక రోజులో వచ్చింది కాదు, ఇది చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలు ఉంటాయి. ఈ ఘర్షణ అనేది పెరిగి ఒక ఎవాపరేట్ అవుతుంది. ఇదేదో ఒక రోజులో మామూలుగా ఏం రాస్తారు మనోళ్ళు, తల్లి వద్దినిందంటే చంపేసిందంట, అట్లా ఉండదు, అంత సింపుల్గా ఉండదు. ఇది ఎప్పటి నుంచో ఉంటుంది గ్రడ్జి. సో అలాగా ఈమెని చంపాలని డిసైడ్ అయింది. వాళ్ళ లవర్గా చెప్పింది. వాడు వాళ్ళ తమ్ముడు యశ్వంత్ అని ఉన్నాడు, వాడిని పట్టుకొచ్చి కొన్నాడు. సో వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈమె ఈవెనింగ్ పూజ చేస్తుంది, వెనక నుంచి వీడు వెళ్ళి శివ ఆమెకి దుప్పటి కప్పాడు, దుప్పటి కట్టి బిగించాడు. ఈ లోపల ఈ అమ్మాయి వెళ్ళి సుత్తితో తల మీద కొట్టింది వాళ్ళ అమ్మని. ఈ లోపల యశ్వంత్ గారు కత్తితో ఆమె గొంతు కోసాడు, పడిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపల చిన్న పాప ట్యూషన్కి వెళ్ళి వస్తుంది. ఈ అమ్మాయి ఎదురుపడింది, పెద్దమ్మాయి ఎదురుపడి అమ్మ పలానా ఆంటీని పిలుచుకురమ్మంది, వెళ్దాంరా అని చెప్పి తీసుకెళ్ళింది. అటు ఇటు కాసేపు తిప్పింది, 20 నిమిషాలు తిప్పినాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది. తీసుకొస్తే ఈవిడ ఇట్లా పడిపోయింది కిచెన్లో. అదేంటి అమ్మాయి ఇలా పడిపోయింది అది ఇదని ఈ అమ్మాయి టెన్షన్ పడుతుంటే, నువ్వు ఏం కాదు, నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే పిలుచుకురా అని చెప్పింది. ఈ పాప భయపడి వెళ్ళకపోయేసరికి ఈ అక్క ఫోన్ చేసింది మళ్ళీ శివకి. ఎందుకంటే ఆమె కదులుతుంది, కాళ్ళు చేతులాడిస్తుంది. శివకు ఫోన్ చేసి, శివ మా అమ్మ చావలేదురా, కదులుతుందిరా అంటే వస్తున్నాను అని చెప్పాడు వాడు. ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేస్తే వాడు వచ్చాడు. వాడు వచ్చి మళ్ళీ సుత్తితో కొట్టారు ఆమెని, కొట్టి మళ్ళీ చంపారు. ఇదంతా చిన్నపాప చూస్తుంది. చిన్నపాప కూడా పోలీసులకు చెప్పింది ఇదంతా. సో ఈ అమ్మాయికి భయం వేసేసింది చిన్నపిల్లకి. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గర పోయి చేతులు రుద్దుతూ కాళ్ళు రుద్దుతూ ఏడుస్తుంది చిన్నపాప. ఈ పిల్లేమో గమ్మున అక్కడ కూర్చొని ఉంది. నువ్వేం చేసినా అంత వేస్ట్, ఇంక లేవదు అంటుంది అమ్మాయి. సో ఈ అమ్మాయి బయటకు వచ్చి అరుస్తూ పక్కింటి వాళ్ళు చెప్పింది. వాళ్ళు ఫోన్లు చేశారు పోలీసులకి, పోలీసులు వచ్చారు.
వీళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేశారు. అంటే ధైర్యంగా పారిపోకుండా అక్కడే ఉన్నారు. అంటే వీళ్ళకి ఏజ్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఒకసారి వాళ్ళేమీ ప్రొఫెషనల్ మర్డర్స్ కాదు కదా, కసితో చంపేశారు. చంపినాక ఏం చేయాలి ఏంటనేది వాళ్ళ దగ్గర కూడా ఏం ప్లాన్ లేదు. దానివల్ల గమ్మున అయిపోయింది, దొరికిపోయారు అంతే. సో ఇంక వీళ్ళని మామూలుగా అయితే జూనైల్ కోర్టులో పెడతారు. ఇప్పుడు జూనైల్ హోమ్స్ ఉంటాయి వీళ్ళకి, జూనైల్ హోమ్స్లో వీళ్ళని పెడతారు. వాడు 19 ఏళ్ళు కాబట్టి వాడిని జైలుకి పంపిస్తారు. ఈ అమ్మాయికి 18 నిండలేదు కాబట్టి జూనైల్ హోమ్లో పెడతారు ఈ అమ్మాయిని. మరి ఈ అమ్మాయి లైఫ్ ఏమవుతుందో తెలియదు. మామూలుగా అయితే శిక్ష పడుతుంది, మరణ శిక్ష కాబట్టి జూనైల్ హోమ్లో 18 ఏళ్ళు నిండే వరకు పెట్టి తర్వాత రెగ్యులర్ జైలుకి ఈ అమ్మాయిని పంపిస్తారు. ఇది పద్ధతి. వీళ్ళ ముగ్గురికి కూడా జైలు ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే శివకి వాడికి కూడా 18 ఏళ్ళు అంటున్నారు, తమ్ముడికి యశ్వంత్కి. సో వాళ్ళిద్దరికి రెగ్యులర్ జైలే ఉంటుంది. సో వాళ్ళు జైల్లో మరింత క్రిమినల్స్గా తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జనరల్గా. మరి ఏం జరుగుతుందనేది తెలియదు. అంటే వీళ్ళంత ఆలోచన ఉన్నట్టుగా ఈ అమ్మాయికి కానీ వాడికి కానీ మనకు అర్థం కనిపించలేదు. ఆలోచన ఉండేవాళ్ళు చంపేనాక మళ్ళీ మన ఇద్దరం జైలుకి వెళ్ళాలి కదా, అదేదో మనం ఎట్లాగో లేచిపోయినాం, మన బతుకు మనం బతకదాం అనుకోండొచ్చు, ఎట్లాగో వెళ్ళిపోయారు వాళ్ళ ఇల్లు. కొద్ది రోజులు ఉంటే ఈ అమ్మాయికి వయసు నిండుతుంది, 2 ఏళ్ళు ఉంటే. సో ఆ తర్వాత మేజర్ అవుతుంది. వాళ్ళ పద్ధతులు వెళ్ళిపోయిండొచ్చు, పోలీసులు చెప్పారు అయిపోయింది. కానీ వాళ్ళు గ్రడ్జ్ పెంచుకున్నారు. సో ఈ గ్రడ్జికి ప్రధాన కారణం ఏంటంటే నేను గమనిస్తూ ఉండేది ఏమంటే సింగిల్ ఉమెన్ పేరెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా డీల్ చేయడం కష్టం అవుతుంది. సింగిల్ పేరెంట్, నేను పర్సనల్గా కూడా చాలామందిని చూస్తున్నా, ఉమెన్ సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఈమె మాట వినరు, బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా ఒకరితోనే డీల్ చేయాలి. మామూలుగా ఇప్పుడు తల్లి తిట్టిందనుకో ఎక్కడికి పోతారు పిల్లలు? తండ్రి దగ్గరికి పోతారు. నాన్న అమ్మ తిడుతున్నా, సరేలా ఎందుకు తిడుతుంది ఏంటని ఏదో నేను చెప్తాలే అని అతను కొంత బ్యాలెన్స్ చేస్తాడు. లేదు తండ్రి తిట్టినప్పుడు ఎవరి దగ్గరికి వస్తారు? తల్లి దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఏమైంది ఈ మధ్యకాలంలో డైవర్సీలు పెరగడం, అన్ని రకాల ఇవి సింగిల్ ఉమెన్ పెరుగుతున్నారు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? తిట్టినప్పుడంతా కోపం పెంచుకుంటున్నారు, దూరం పెరిగిపోతుంది మెల్లమెల్లగా. మళ్ళీ ఈమె దగ్గరకు తీయాలన్నా వాళ్ళు రావట్లేదు. అంటే బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు, పెద్దోళ్ళు లేరు. నేను చెప్పిన పాపకి నేను అప్పుడప్పుడు కౌన్సిలింగ్ ఇస్తుంటా, ఎట్లా అమ్మ వాళ్ళ ప్రేమతోనే నిన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు తప్ప నీ మీద ఏం ద్వేషం ఉండదు. వాళ్ళకి ఇవన్నీ చెప్తుంటాను. చెప్పినప్పుడు అమ్మాయి కనీసం వింటుంది. ఫస్ట్లో అది కూడా విందు, లేదు నువ్వు అంటావు కానీ వాళ్ళకి అసలు ప్రేమ లేదు నా మీద అని అంటుంది. ఇవన్నీ ఒక బ్యాలెన్స్ చేసే పేరెంట్స్ లేనప్పుడు తల్లి మీద ప్రెజర్. తల్లికి ఇప్పుడు ఈ తల్లికి, అంజలి అనే తల్లికి ఆల్రెడీ లైవ్లీహుడ్ చూసుకోవాలి, వీళ్ళకిద్దరికి పీజీలు కట్టాలి, పక్కన తర్వాత ఒంటరిగా ఉంది కాబట్టి ఎవడో ఒక ట్రై చేస్తుంటాడు, మనం దాని నుంచి కాపాడుకుంటూ రావాలి. మగవాళ్ళు ట్రై చేస్తుంటారుగా, ఖాళీగా ఉంది, ఒంటరిగా ఉంది, అందంగా ఉంది, ట్రై చేస్తుంటారు. సమాజం ఆమెను ఇదిగా చూస్తూ ఉంటుంది. వీటన్నిటినీ తట్టుకొని ఈ ఘర్షణ అంతా కూడా పిల్లల మీద చూపిస్తుంది ఒక్కోసారి ఈమె కూడా. సో వీళ్ళు నేను ఇంత కష్టపడుతుంటే ఈ పిల్ల నా మాట వినలేదనే కోపం ఉంటుంది. సో గట్టిగా అరవచ్చు, తిట్టచ్చు. సో ఇది సామాజిక పరమైంది. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? వ్యక్తిగా మనం సాల్వ్ చేయలేం. అట్లాంటప్పుడు ఈమె ఏం చేసి ఉండాలంటే జనరల్గా పేరెంట్స్ ఏం చేయాలంటే కొంత సైకాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్ళాలి వెళ్ళి, కొంత వాళ్ళకి సైకాలజికల్గా ఇప్పించాలి పిల్లలకు కూడా. అది ఓపిక ఉండాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ధిక్కరించే నేచర్ రెబల్ వితౌట్ ఏ కాజ్ అంటారు. అంటే ఒక రెబల్ అయ్యే నేచరు ఏజ్లో ఉంటుంది. ఇంతకుముందు ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో ఉంటే ఇంకా తగ్గిపోయింది ఆ ఏజ్. ఇప్పుడు 10 ఏళ్లకే రెబల్ అయిపోతున్నారు పిల్లలు. సో ఆ రెబల్ అయినప్పుడు మనమేం ఫీల్ అవుతాము? నేను తల్లిగా ఇన్ని కష్టపడి ఇన్ని ప్రొవైడ్ చేస్తుంటే ఈ పిల్ల నా మాట వినలేదు అన్న కోపం మనకు కూడా వస్తుంది తల్లిదండ్రులకి. అందుకని వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ ఉండాలి, ఎవరైనా కౌన్సిలింగ్లు ఇవ్వాలి, అవి చేయాలి తప్ప ఫోర్స్గా ఈమె తప్పు ఎక్కడ చేసిందంటే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం ఈమె చేసిన తప్పు. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం, ఈమె గోల్ ఏంటి? వాడిని ఏదో బెదిరిస్తే అయిపోతుంది, బెదిరిస్తే అయిపోరు, ఇంకా పెరుగుతుందో అది. ఎప్పుడైనా బాయ్ ఫ్రెండ్ని కొట్టినా బెదిరించినా అమ్మాయిలకి ఇంకా పట్టుదల పెరుగుతుంది. అవును. సో అది ఈమెకి మేబీ ఆమెకి ఎవరైనా సపోర్ట్ సిస్టమ్ లేకపోవచ్చు, డీల్ చేయలేకపోవచ్చు, బాధ ఉండొచ్చు, కూతురు ఇట్లా అయిపోయిందని. వీటన్నిటి నుంచి పోలీసుల దగ్గరికి వెళ్ళింది. పోలీసులు అంతకంటే నేను అనుకోవడం వాళ్ళు పోలీసులు కరెక్ట్గానే డీల్ చేశారు. అంతకంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అంతకంటే ఏం చేయలేరు. ఇప్పుడు వీడిని జైలుకి పెడితే ఇంకా పెద్ద ఇష్యూ అయింది అది. కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళని నిందించి లాభం లేదు. పేరెంటల్ దీంట్లోనే చూసుకోవాలి, తల్లిదండ్రులే మోర్ జాగ్రత్తగా ఉండాలి.
పిల్లల యొక్క రెబల్ నేచర్ని అర్థం చేసుకోవాలి. పిల్లలకి మనం చెప్పినా వాళ్ళకి జనరల్గా చెప్తే వినరు, పర్టికులర్గా వాళ్ళతో కొద్ది రోజులు ట్రావెల్ అయ్యి చెప్పాలి. అందుకని చైల్డ్ సైకాలజిస్టుల దగ్గరికి ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళ సహాయం తీసుకోవడం ఇది చేయాలి. ఇంకా మన ఉద్దేశం అంటే సైకాలజిస్టుల దగ్గరికి పోతే పిచ్చోళ్ళు అనుకుంటారేమో అని మనోళ్ళు గుళ్ళకు పూజారుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, కానీ సైకాలజిస్టులకి వెళ్ళట్లేదు. అది వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య పేరెంటల్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా చాలామంది పెడుతున్నారు. ఇన్స్టాగ్రాము ఇలాంటి వాటిలో కూడా పేరెంటల్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అది పేరెంట్స్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎందుకు ముఖ్యంగా సింగిల్ పేరెంట్స్ డీల్ చేయడం ఎలా అనేది వాళ్ళు పుస్తకాలు వస్తున్నాయి, కౌన్సిలింగ్ వస్తూ ఉంది. వీటిని పేరెంట్స్ తీసుకొని కాన్ఫ్లిక్ట్ని ఎలా చేయాలి అనేది చూడకుండా పాత పద్ధతిలో కంట్రోల్ చేస్తాను, నా పిల్లలు కదా కంట్రోల్ చేస్తాను అనుకునేది రాంగ్ ఇదనమాట. అందుకని పేరెంట్స్ మారాలి. అంజలి కూడా ఆమెకు తెలిసి చేసిందని కాదు, ఆమె సమస్యలు ఆమెకు ఉన్నాయి. ఆమె